Hello everyone, this is Prasad Singarapu. Welcome to Prasad Pictorial. ఈరోజు ఫోటోషూట్ యాక్ట్రెస్ ప్రియాంక జైన్ అండ్ శివ్ ఇద్దరి కాంబినేషన్లో ఫోటోషూట్ చేస్తున్నాను. ఈ ఫోటోషూట్ వ్లాగ్ వచ్చేసరికి మేము ఇబ్రాహీంపట్నం నుంచి మంచాల విలేజ్ ఆరుట్ల మండల్ ఇన్సైడ్ లోపలికి వస్తే మంచి అంబియన్స్ లొకేషన్ ఉంది. అంటే ఒక హిల్ స్టేషన్కి వచ్చిన ఫీల్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఈ లొకేషన్ సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది అన్నట్టు. నేను ఒక 2-3 టైమ్స్ ఇక్కడ విజిట్ చేశాను. ఇక్కడ వస్తే బాగుంటుంది. కొంచెం హైదరాబాద్లో రెగ్యులర్ లొకేషన్స్లో కాకుండా కొంచెం బయటకు వచ్చి తీద్దామనే ఉద్దేశంతో మార్నింగ్ మేము 5-5:30 లొకేషన్ రీచ్ అయ్యాం. బట్ కొన్ని కారణాల వల్ల డిలే అయింది. అక్కడ నుంచి వచ్చే వాళ్ళు మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ వీళ్ళందరూ కొంచెం డిలే అవ్వడం వల్ల లేట్గా స్టార్ట్ అయింది. 10 o'clock అవుతుంది ఇప్పుడు. ఎండ కూడా వస్తూ పోతూ ఉంది. చాలా హెవీ సోర్స్ ఉంది ఎండ, సమ్మర్ టైం. బట్ ఇప్పుడు నేను లైట్ సోర్స్ హెవీగా యూజ్ చేసి ఆ ఎండని డామినేట్ చేసే లైట్ సోర్స్ వాళ్ళ మీద ఇచ్చి నేను షూట్ చేయాల్సి వస్తుంది. బట్ చూస్తున్నాను ఈ వ్లాగ్ ఈ ఎండ టైంలో సమ్మర్ మూమెంట్ ఎలాంటి లైటింగ్ పెట్టుకొని ఎంత సోర్స్ లైటింగ్ ఇచ్చేసి ఫోటో షూట్ చేస్తున్నానో చూస్తూనే ఉండండి. లెట్స్ గో. సో 11:30 అవుతుంది. ఫుల్ ఎండ ఉంది. దీన్ని డామినేట్ చేయడానికి 2 లైట్స్ యూజ్ చేశాను, AD600 అండ్ AD300 Pro. సో 1/1 పిక్ పెట్టి నేను లైటింగ్, ఫేస్ లైటింగ్ ఫుల్ హెవీ లైట్ ఇచ్చి షూట్ చేసిన పిక్చర్ ఇది. దీని అవుట్పుట్ ఏంటో చూడండి. One second. Ready? 1, 2, 3, go. Nice. One more. Priyanka, నా లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ కొంచెం పైకి వెళ్తే బెటర్. ఇంకా అలా 2, 3, go. దగ్గర 40 degrees సెల్సియస్ ఉంటుంది ఇప్పుడు. ఇక్కడ హైదరాబాద్ నుంచి 100 kilometers 100 kilometers వచ్చాం మేము. అమ్మో, చాలా దూరం వచ్చాము. ద పిక్చర్స్ ఆర్ కమింగ్ వెరీ బ్యూటిఫుల్ అండి. నిజంగా చాలా అందంగా వస్తున్నాయి. మీరు కూడా చూస్తారు కదా మనం పోస్ట్ చేసినప్పుడు. యూ విల్ లవ్ ఇట్. బట్ ఆ పిక్చర్స్ తీయాలంటే మనం ఎంత కష్టపడుతున్నామంటే మేము, ఈవెన్ ద టీమ్, ద ఎంటైర్ టీమ్. ప్రియాంక గారు చిల్ మనం బాగా ఫోటోషూట్ చేద్దాం ఈరోజు. చిన్న రన్నింగ్ వచ్చేసాయి. మూమెంట్ రన్నింగ్ వచ్చేయండి. ఆ లైట్లు కూడా వీలైతే బ్యాక్ తీసుకెళ్ళండి కొంచెం. సూపర్. నువ్వు హ్యాట్స్ ఆఫ్ అయిపోతావు. కెమెరామెన్ సార్, యాక్చువల్లీ మా అందరికంటే మీరే కష్టపడుతున్నారు సార్. నిజంగా ఆయన చాలా కష్టపడుతున్నారు మాకంటే. అండ్ ఇక్కడ ఆయన కష్టపడుతున్నారు కానీ కోపం మాత్రం ప్రియాంక గారికి వస్తుంది ఎక్కువ. కొంచెం డిఫాల్ట్ ఉంది. డిఫాల్ట్ అది, డిఫాల్ట్ సెట్టింగ్ లో టెక్నికల్ ఇష్యూ అది. ఏంటండి ప్రియాంక గారు మీకెందుకు ఇంత కోపం? మేము కూడా షూటింగ్ చేస్తున్నాం కదా ఇక్కడ. నాకు హెయిర్ స్టైల్ కొంచెం మాల్ ఫంక్షన్ అయింది కాబట్టి వేరే అన్ని బాగానే ఉంది. సో వేరే ఒక లొకేషన్కి వచ్చామండి. ఇక్కడ నాకు ఈ బ్లాక్ చాలా బాగా నచ్చింది. ఈ బ్లాక్ని యూజ్ చేసుకొని ఎలాంటి ఫోజెస్ కంపోజ్ చేస్తున్నా చూడొచ్చండి మీరు. ఈ మేకపిల్లతో మంచి ఫోజెస్ ప్రియాంక
నేను పంచి ఫోజులు తీయాలనుకుంటున్నాను. సో ఇక్కడికి రాగానే ఈ అంబియన్స్ ఈ మేకపిల్ల చాలా బాగా అనిపించింది. సో అనుకోకుండా డిసిషన్ తీసుకున్నది ఇది. అంటే ఈ విలేజ్ వస్తే ఏదో ఒక డిఫరెంట్ నేచర్ సంబంధించిన వింటేజ్ సంబంధించిన యూజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చాము మేము. అర్థమైందారా? అర్థమైందట వీడికి. ఏం అర్థమైంది ఇప్పుడు? సోలో ఇక్కడ జస్ట్ దాంతో ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇక్కడ హెవీ లైట్ ఉండడం వల్ల ఆ సాఫ్ట్ క్లాత్లు కూడా తీసేసాను లైట్స్కి. 300 Pro, 600, 200 2 లైట్స్, అంటే టోటల్ 4 లైట్స్ యూజ్ చేసి ఈ పిక్చర్ తీశాను. దీని అవుట్పుట్ ఏంటో చూడండి. చిన్న చేసి ఆ లైట్కి స్మైల్ చేస్తుండండి. ఇదిగో ఎంత హ్యాపీగా పడుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. హలో, మళ్ళీ ఏదైనా అంటే ఓ ఓ చేస్తున్నాడు. హలో సార్, పడుకున్నాడు. ఎంజాయ్ చేస్తున్నాడు. మ్యూజిక్ బాగుంది. అరే గుచ్చుకోవట్లేదా నీకు డ్రెస్? ఏ ఉండని అట్లా చేయకురా పాపం. ఓకే, ఏప్రిల్ తర్వాత ఏమొస్తుంది అన్న చెప్పు. ఆగండి చెప్తాడు. ఏప్రిల్ తర్వాత ఏమొస్తుంది? జూన్ కి ముందు సీరియస్లీ బాగున్నారు. ఇంకొంచెం పొజిషన్ చేంజ్ చేయొచ్చండి. రెడీ? నైస్ నైస్. అది రైట్. యా సో నిజంగా ఈ షూట్ చేసేటప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అంటే విలేజ్ లొకేషన్స్కి వెళ్తే న్యాచురల్ లొకేషన్స్, న్యాచురల్ కిడ్స్ అసలు చాలా బాగా అనిపించింది. ఆ పిల్లలతో తీసేటప్పుడు నేను ఫోటోగ్రఫీ చాలా ఎంజాయ్ చేశాను. సో ఇక్కడ నేను కంటిన్యూ వాకింగ్ మూమెంట్ కాబట్టి లైట్స్ని కూడా బ్యాక్ లైటింగ్స్ మూమెంట్స్ చేపిస్తూ AD200, AD600 2 లైట్స్ కాంబినేషన్లో షూట్ చేసిన ఈ పిక్చర్. దీని అవుట్పుట్ ఏంటో చూడండి. సో ఇక్కడ కూడా సేమ్ అండి. AD300 Pro, AD600, AD200 1 లైట్ 3 లైట్ కాంబినేషన్లో ఈ బ్లాక్లో షూట్ చేశాను. ఎందుకంటే ఎండ హెవీ ఉండడం వల్ల కంపల్సరీ ఈ లైట్స్ అన్ని యూజ్ చేయాల్సి వచ్చింది. దీని అవుట్పుట్ ఏంటో చూడండి. సో ఒక్క కాస్ట్యూమ్ లుక్ షూట్ అయిపోయింది. అనుకున్నట్టుగానే మేము అనుకున్న బ్లాక్స్లో తీసాం. బట్ ఒక ఎండ సమ్మర్ టైం కదా, అదొక్కటే టైం కొంచెం డిలే అవ్వడం వల్ల ఇబ్బంది అయింది. అయినా హెవీ లైట్ సోర్స్ ఇచ్చి షూట్ చేశాను. దాని అవుట్పుట్ ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ కాస్ట్యూమ్ షూట్, నెక్స్ట్ లొకేషన్, ఎక్కడ ఏం చేస్తున్నాం, అక్కడ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం, ఎలాంటి బ్లాక్ యూజ్ చేస్తున్నాం, ఎలాంటి కాస్ట్యూమ్ యూజ్ చేస్తున్నాం చూస్తూనే ఉండండి. నెక్స్ట్ కాస్ట్యూమ్ షూట్ తర్వాత ఈవినింగ్ అవర్స్ ఈ లొకేషన్ యూజ్ చేసుకున్నాము. దీనికి కొన్ని మూమెంట్స్లలో AD600 200, కొన్ని మూమెంట్స్లో AD600 300 200 3 లైట్స్ కాంబినేషన్లో షూట్ చేసాం. దీని అవుట్పుట్ ఏంటో చూస్తుండండి.
లిటిల్ బిట్ ఎక్స్ప్రెషన్స్ మార్చు. పొజిషన్ బాగుంది. నైస్. లిటిల్ బిట్ చేంజ్. Eyes closed. Yes, so Hi guys. we had a great day with Prasad Yes. Pictorials today and basic గా ఏంటంటే మన మొమెంట్స్ ని క్యాప్చర్ చేయడం Actually, అనేది చాలా అంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ. మనదంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే కాదు, మనం క్యాజువల్ గా చేసాం. బట్ నిజంగా ఇట్ వాస్ నో లెస్ దెన్ అ ప్రీ నో లెస్ దెన్ అ ప్రీ వెడ్డింగ్ షూట్. మనం ఒరిజినల్ లొకేషన్స్ లో వచ్చి చేసాం ఈ రోజు ఫోటో షూట్. అండ్ ఇట్ వాస్ నాట్ లైక్ మనం ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఏదో ఒక స్టూడియో తీసుకొని ఏదో ఒకటి హైర్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు చేసే ఫోటోసే, ప్రతి ఒక్కళ్ళు చేసే బ్యాక్గ్రౌండ్సే ఒకే పోజ్ చూపించి అదే పోజు. కానీ ఇట్లా కాదు. Yeah. దీస్ గైస్ ఆర్ రియల్లీ ప్రొఫెషనల్ అండ్ అండ్ ఒక్కొక్క పోజ్ ఎట్లా అంటే మాకే ముచ్చటేస్తుంది చేయడానికి. సో ద హోల్ టీమ్. నేను ఈ రోజు పొద్దున్న బయలుదేరే ముందు చాలా దూరం ఉంది లొకేషన్ పరి, అంత దూరం వెళ్ళడం అవసరమా అంటే లేదు ప్రసాద్ సార్ అక్కడే రమ్మన్నారు. అవునా ఎందుకు అక్కడ అంటే నాకు తెలీదు, బట్ ఈస్ అ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్, వెరీ గుడ్, మంచి స్టిల్స్ ఇస్తారు మనకి. ఇట్స్ వర్త్ ఇట్ అని చెప్పారు. ఇట్స్ మోర్ దెన్ వర్త్ ఇట్ యాక్చువల్లీ. ఇట్ ఇస్ మోర్ దెన్ yes. అంటే మనకి మంచి న్యాచురల్ లొకేషన్స్ వస్తాయి అండ్ కొంచెం రియాలిటీ ఉంటుంది. అంటే మనం తీసిన దాన్ని మళ్ళీ ఎవరు తీయలేరు, అంత లైవ్లీ. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ మన ఐ థింక్ మన హైదరాబాద్ బెస్ట్ ఎక్విప్మెంట్స్ ఎవర్. అండ్ హీఈస్ అ రియల్ గ్రేట్ ఫోటోగ్రాఫర్. అంటే ఇంకొకటి చెప్తాను, చాలా మంది ఏంటి నేను బేసిక్ గా ఎక్స్పీరియన్స్ చేసింది యాజ్ అన్ ఆర్టిస్ట్, నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాతో కూడా చాలా మంది సర్లే లైట్ పోతుందని కాంప్రమైజ్ అయిపోతాం. కానీ యాక్చువల్లీ ఇప్పుడు ఒక షూట్ ఇంకొకటి చేయాల్సింది, అది మేము పోస్ట్పోన్ చేసి ఎల్లుండికి పెట్టుకుంటున్నాం బికాస్ వీఆర్ నాట్ కాంప్రమైజింగ్. హీ ఈస్ నాట్ రెడీ టు కాంప్రమైజ్ విత్ ద లైట్స్. we are ready to do it but he is not compromising. సరే చేసేద్దాము అంటే అందరూ చేసేస్తారు, కానీ వీఆర్ యాక్చువల్లీ వాంటింగ్ యునో టు స్పెండ్ అ నైస్ టైమ్ ఆన్ ఇట్. సరే ఎంత టైం అయినా మనకు మంచి అవుట్పుట్ కావాలి అని. సో thank you so much Prasad garu for this day and thank you so much sir. Yes, wish to work with you soon and yes ma pre wedding kuda meere chestaru ani korukuntunna.